ఎవ్రీవన్, ఈరోజు మనం ఖాతా బుక్లో మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. ఈ ఖాతా బుక్ అనేది ఫస్ట్ ఓపెన్ చేయాలి. మీకు ఆల్రెడీ కస్టమర్ కాంటాక్ట్లో ఉంటే పర్వాలేదు, లేదంటే న్యూ క్రియేట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఉన్న పేరు మీద వెళ్తున్నాను. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఈ రెడ్ కలర్ అనేది టు గివ్ అనేది మనం అతనికి డబ్బు ఇచ్చాము అంటే అతను మనకు అప్పు అన్న బకాయి అన్న ఉన్నట్టు. ఈ గ్రీన్ కలర్ అనేది యు గాట్ అనేది అతను మనకు అప్పును ఇచ్చేసాడు అని చూపెట్టేది అన్నట్టు. మనం ఫస్ట్ అమౌంట్ ఎంట్రీ చేద్దాం. 1500 ఎంట్రీ చేద్దాం. సేవ్ చేసుకున్నాం. ట్రాన్సాక్షన్ అయింది. ఇదేమని అడుగుతుందంటే, నువ్వు అతనికి గుర్తు చేస్తావా SMS రూపంలో ఇవ్వలేదు మనీ అని అడుగుతుంది. ఒకవేళ చెప్పేది ఉంటే ఎస్ అని క్లిక్ చేయాలి. అల్లో పర్మిషన్ అడుగుతుంది. SMS సెంట్ అనేది అతనికి వెళ్ళిపోతుంది. మనకు అతనికి గుర్తు చేసినట్టు, మనం డబ్బులు మీరు ఇవ్వలేదు అని. అలాగే అతను ఇంకా మనకు డబ్బులు ఇవ్వలేదని మనం SMS రూపకంలో లేదా వాట్సాప్ రూపకంలో అతనికి మెసేజ్ సెండ్ చేయవచ్చు. అదేవిధంగా ఆ రెండు ఆప్షన్లు కాకుండా మనం ఇక్కడ సెట్ రిమైండర్ అని ఉంది. ఈ రిమైండర్కి వెళ్ళి అతను ఏ రోజు ఇస్తా అన్నాడు, నెక్స్ట్ వీక్ ఇస్తా అన్నాడా, నెక్స్ట్ మంత్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవడానికి క్యాలెండర్లోకి వెళ్ళి, సపోజ్ అతను 31st ఇస్తా అన్నాడు, మనం అలారం అనేది సెట్ చేసుకోవచ్చు. మనకు ఆ రోజు మనకు గుర్తు చేస్తుంది అతను మీకు ఇవ్వలేదు అని. ఈ ఖాతా బుక్ యాప్కి లాక్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఈ ఖాతా బుక్ను సెల్లులో ఎందుకు వాడాలి అంటే, మనం ఒకవేళ ఖాతా బుక్ను మర్చిపోతాం, లేకపోతే దొరకదు, లేకపోతే పేపర్స్ చినిగిపోతాయి లేదా తడిసిపోతాయి. అలాంటప్పుడు ఇది సేఫ్టీగా వాడుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇది డిజిటల్ ట్రాన్సాక్షన్స్కును ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్కి చాలా ఉపయోగపడుతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.